ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా లీగ్ ప్రారంభానికి ముందు ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి తన ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ ప్రేమికులందరికీ షాక్ ఇచ్చారు. టీంలో తనకెంతో నమ్మకస్తుడైన రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించారు. దాంతో కెప్టెన్సీ అనుభవమే లేని జడేజా చెన్నైని ఇప్పుడు నడిపించనున్నారు. అయితే జడేజా కెప్టెన్ గా రాణించడంపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ సందేహాన్ని వ్యక్తం చేశారు. రవీంద్ర జడేజా అత్యుత్తమ ఆల్రౌండర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే గొప్ప ఆటగాడు గొప్ప కెప్టెన్ అవ్వాలన్న రూలేమీ లేదని వ్యాఖ్యానించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన రాజ్కుమార్ శర్మ, రవీంద్ర జడేజా ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్, ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే కెప్టెన్ గా అతనికి ఎక్కువ అనుభవం లేదు. నిజం చెప్పాలంటే ఓ మంచి ఆటగాడు మంచి కెప్టెన్ అవుతాడని ఖచ్చితంగా చెప్పలేము. అంతేకాదు గొప్ప కెప్టెన్ ఒక్కోసారి మంచి ప్లేయర్ కూడా కాకపోవచ్చు. అయితే అతనికి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. కాబట్టి టీంను ఎలా మేనేజ్ చేసుకోవాలో కనీస అవగాహన ఉండడం సహజం. అంతేకాక ఎంఎస్ ధోని జట్టులో ఉండనే ఉన్నాడు. జడేజాకు అతను మార్గనిర్దేశనం చేస్తాడు అని విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ చెప్పుకొచ్చారు. కాగా ఈ రోజు నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్ తో ఈ క్యాష్ రిచ్ లీగ్ కు తెరలేవనుంది.